శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగనున్న ఉగాది మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం దేవస్థాన ఈఓ కైలాసద్వారం, హాటకేశ్వరం, సాక్షి గణపతి వద్ద చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, ఉగాది ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాదయాత్రతో క్షేత్రాన్ని చేరుకుంటున్నారని, పాదయాత్ర భక్తుల కోసం కైలాసద్వారం వద్ద భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా విశాలమైన తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశామన్నారు. కైలాసద్వారానికి నిరంతరం మంచినీటి సరఫరా చేయడం జరుగుతోందని, ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలిక పైప్ లైన్ ద్వారా మంచినీరు అందజేయబడుతున్నాయని అన్నారు. కైలాసద్వారం భీముని కొలను మార్గంలో 6 చోట్ల తాత్కాలికంగా 1000 లీటర్ల సామర్థ్యం గల 6 సింటెక్స్ ట్యాంకులు ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా కైలాసద్వారం వద్ద 5000 లీటర్ల సామర్థ్యం గల 8 సింటెక్స్ ట్యాంకులు, 20,000 లీటర్ల సామర్థ్యం గల శాశ్వత మంచి నీటి ట్యాంకుల ద్వారా కూడా నీటి సరఫరా చేయడం జరుగుతోందని అన్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా ఉండాలన్నారు. అధికారులందరూ కూడా పరస్పర సమన్వయంతో ఆయా ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు. అనంతరం కార్యనిర్వహణాధికారివారు కైలాసద్వారం వద్ద కన్నడ స్వచ్ఛంద సేవకులు నిర్వహిస్తున్న అన్నదాన శిబిరాన్ని పరిశీలించారు. దాతలు నిర్వహిస్తున్న అన్నదానానికి దేవస్థానం తరపున పూర్తి సహాయ సహకారాలను అందించాలని అధికారులను ఆదేశించారు. అన్నదాన నిర్వహణకు దేవస్థానం చలువపందిర్లతో పాటు తాత్కాలిక విద్యుద్దీకరణను కూడా ఏర్పాటు చేసింది. తప్పనిసరిగా శుచి శుభ్రతలను పాటించాలన్నారు. తాజా కూరగాయలనే వాడాలని సూచించారు. ముఖ్యంగా ఆహార పదార్థాలపై ఎప్పటికప్పుడు మూతలు పెడుతుండాలన్నారు. కైలాసద్వారం వద్ద తగినంత పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని దేవస్థానం పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా కైలాసద్వారం వద్ద భక్తులు కొబ్బరికాయలను సమర్పించే ప్రదేశములలో తగు పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కార్యనిర్వహణాధికారివారు కాలిబాటతో వచ్చే పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించారు. కాలిబాటలోని ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు అందరూ కూడా ఆయా ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కూడా భక్తులకు సూచించారు. ఈ ఏర్పాట్ల పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మురళీ బాలకృష్ణ, నరసింహారెడ్డి, పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సుబ్బారెడ్డి, సంబంధిత సహాయ ఇంజనీర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.